కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది పెద్దలు ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దివ్యాంగ సోదరులకు పింఛన్ పెంచడంలో కానీ అలాగే వాళ్ళ అవసరం ఇప్పుడు ఎప్పుడో వచ్చే పింఛన్ 6 నెలలకో లేకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు సదరన్ క్యాంపులో మీ సర్టిఫికెట్లు తెచ్చుకుంటే నెల 2 నెలల్లో మీ అందరికీ కూడా పింఛన్ వచ్చే వెసులుబాటును కల్పించినారు. అలాగే పింఛన్ కూడా పెంచడం జరిగింది. ఎవరైతే బెడ్ ఉన్నారో మంచం మీద లేని వ్యక్తులు ఉన్నారో లేదా యాక్సిడెంట్ వల్ల వాళ్ళు చెయ్యో కాలో ఎదిగిపోయిన వాళ్ళు, దీనంగా పరిస్థితి ఉన్న వాళ్ళందరికీ కూడా, లేదా కిడ్నీ డయాలసిస్ చేసిన వాళ్ళకి 10,000 రూపాయలు కానీ, ఇలా అనేక రకాలుగా మీ కుటుంబ సభ్యుడు, ఎందుకంటే ముఖ్యమంత్రి మీ కుటుంబ సభ్యుడు అయితే ఎలాగుంటుందో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల మన ఇంట్లో ముఖ్యమంత్రి అయితే ఎలా అయితే ఇంట్లో సంక్షేమం గురించి ఆలోచన చేస్తాడో, ప్రతి రైతు దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నేను ఇంటి పెద్దగా ఆయన స్థానం తీసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రతి విషయంలో, అమ్మఒడి విషయంలో అయితేనేమి, చేయూత విషయంలో అయితేనేమి, నాడు నేడు ఈరోజు స్కూల్లో ఎప్పుడో చూసినాం. హై స్కూల్లోకి పోతే పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఆ హై స్కూల్లోకి పోతే ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళని తల్లిదండ్రులా ఉన్నాయి. ఇలా వచ్చిన సంవత్సరం లోపలే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే జనానికి ఉపయోగపడతాయో అటువంటి కార్యక్రమాలు మాత్రమే తీసుకొని, దోచుకునే నాయకుడు కాదు. మేము జనాన్ని దోచుకునే నాయకుడు గత 2014 నుండి 19 వరకు ఆంధ్ర రాష్ట్రం అంతా లూటీ చేసుకొని ఈరోజు మాయల మరాఠీ మాటలు చెప్పుకొని మళ్ళీ ప్రతిపక్షంలో వచ్చినాక ఇదెందుకు చేయలేదు అదెందుకు చేయలేదని మన ఇంటి సభ్యుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదా ఇతర సందర్భాల్లో కూడా పార్టీ నాయకులు మీ దగ్గరికి వచ్చినా మీరు చెప్పండి, మా ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేరే పార్టీకి ఎందుకు వేయాలనే ఒక ఆలోచనని ఈ ఉరవకొండ ప్రాంతంలో మీరందరూ తీసుకోపోవాలా. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచికి మేమంతా గుర్తించినామని మీ ఓట్ల రూపాయన కూడా తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు చాలామంది సోదరులు చాలా విషయాలు చెప్పినారు. మళ్ళీ దాని గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను, ఆ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చినాను. యాక్చువల్గా రాను, మా కుటుంబ సభ్యుడైనటువంటి రమణ అన్నని మాట్లాడి మీరే చెప్పేయండి అని చెప్పినాను. లేదు, ఎవరో ఒకరు ప్రతి సంవత్సరం నాయన కానీ నువ్వు కానీ ఎవరో ఒకరు వస్తారప్ప, లేకపోతే నేను పోతా అండి అని చెప్పినాడు. ఇక్కడే ఉన్నాను కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ వల్ల రావాల్సి వచ్చింది. ఈరోజు ఎందుకు తొందర, యాక్చువల్గా ఇంకొక 1-2 గంటలైనా కూర్చుంటాను. నాకు వేరే వెలుగుప్పులో ప్రోగ్రామ్ వాళ్ళకు కూడా మాట ఇచ్చినాను, వస్తానని చెప్పినాను కాబట్టి అక్కడ కూడా పోవాలి కాబట్టి టైం తక్కువ ఉంది. అందుకే మీకు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. గతంలో సోదరులు నా దగ్గరికి కానీ నాన్న దగ్గరికి కానీ వచ్చినారు. మా పట్టాలు చాలాసార్లు తిరిగినాము, ఇళ్ల స్థలాలు అప్పటి నుంచి ఇస్తున్నారు, వేదిక మీద మాట ఇస్తున్నారు, పోతున్నారు, చప్పట్లు కొట్టించుకున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అనుకుంటున్న సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మాకైతే ఇంటి పట్టా రాలేదనే ఆలోచన కొంతమంది సోదరులు, నా స్నేహితులు, దివ్యాంగుల సోదరులు చెప్పారు. మీకు యూనియన్ మీ సంఘం తరఫున వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. నాకు ప్రభుత్వాన్ని ఒక నెల చూద్దాం, వాళ్ళు ఇవ్వలేని పక్షంలో మీ సోదరులు ఎక్కడైతే రేణుమాకల్పల్లి రోడ్డుకి వైపు కానీ లేదా బూదుగవి వైపు కానీ ఎక్కడైతే మనకు అందుబాటులో ఉన్న ధరలు ఉన్నాయో భూములు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ ముట్టుకున్నా 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు ఉన్నాయి కాబట్టి అంత పెట్టే స్తోమతంగా మా స్థితిగతులు లేవు. కాబట్టి రేణుమాకల్పల్లి రోడ్డు వైపు కానీ బూదుగవి వైపు కానీ మీ ఉన్న 94 మందికి, అలాగే నా స్నేహితులు కొంతమంది ఉన్నారు పెయింటర్స్ అసోసియేషన్లో, గతంలో వాళ్ళకి మాట ఇచ్చిన వాళ్ళకు కూడా అక్కడ మీకు వాళ్ళకి కలిపి నేను 94 మంది 100 మందిలో ఉన్నారు వికలాంగ సోదరులు, 94 మంది అని విన్నాను. 94 మందికి మా స్నేహితులు కొంతమంది పెయింటర్స్ అసోసియేషన్లో శివరామరెడ్డి కాలనీలో కొంతమందికి వచ్చి ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇంకా ఇవ్వలేకపోయినాము. అటు రాలేని వాళ్ళకి ఇద్దరికి కలిపి ఇప్పుడు ఎట్లయితే ప్రభుత్వం లేఅవుట్ వేసి అంటే రోడ్లు గ్రావెల్ రోడ్లు వేసి మీకు మొత్తం మార్కింగ్ ఇచ్చి మీ అందరికీ ఆ రోడ్డు వైపు ఎక్కడో మీ వాళ్ళని తీసుకొని పోతాము, 3-4 స్థలాలు చూపిస్తాము. ఎక్కడ అనుకుగా మీ వాళ్ళు ఎక్కడ మెజారిటీ వాళ్ళు ఇక్కడే మాకు అనుకుంటే అక్కడ శివరామరెడ్డి కుమారుడుగా శివరామరెడ్డి పెద్ద ఆయన మాటకి చెప్తా ఉన్నాను. అక్కడ మీ అందరికీ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వచ్చే లోపల ఇల్లులు కట్టుకునే దాని మీద ఆలోచన చేద్దాం కానీ మేము పట్టాల విషయం గురించి ఆలోచన చేసే పరిస్థితి లేకోకుండా
నేనే నా సొంతం డబ్బులతో కానీ లేదా నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు ఈ ఉరవకొండ ప్రాంతంలో, అందరం కలిసి అక్కడ ఏదో వ్యాపారం చేస్తూ ఉంటాం. మేమందరం తలా చేసి, ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నా భీమరెడ్డి ఇచ్చానన్నట్టు ఉండకూడదు. నేను నా స్నేహితులు కొంతమంది ఉన్నారు ఉరవకొండలో, లేదా నా వెన్నంటి ఉండే ఆప్తులు ఉన్నారు, వాళ్ళందరం కలిసి మీకు అక్కడ కాలనీ ఏర్పాటు చేసి తప్పకుండా మీకు ముందు కాలనీ పట్టాలు ఇప్పిస్తాం. నాకు కొద్దిగా దేవుని దయ వల్ల అవకాశం ఉండి నాన్నకు కానీ లేదా ఇంకోరికి ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు మీ కాలనీకి ఇలా మేము మొదట్లో శివరామరెడ్డి కాలనీ ఇచ్చినప్పుడు ఎవరు పోతారు అక్కడ అనుకునే వాళ్ళు ఈరోజు శివరామరెడ్డి కాలనీ వైపే ఉరవకొండ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాల్యూలు పెరిగిపోయినాయి. భవిష్యత్తులో మీ కాలనీల వైపు కూడా చూసే విధంగానే ఆ కాలనీని అభివృద్ధి చేస్తాం. గత 6-7 ఏళ్ళుగా ప్రభుత్వం లేకపోవడం వల్ల కూడా కొద్దిగా మా శివరామరెడ్డి కాలనీలో కానీ అక్కడ కానీ కొద్దిగా అభివృద్ధి కూడా కుంటపడింది. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఆల్రెడీ ప్రపోజల్ తీసుకొని పోయినాం. మాకు అవకాశం వస్తే శివరామరెడ్డి కాలనీతో పాటు ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రతి వార్డు మేము తిరిగిన వార్డుకు ఏదైతే మాట ఇచ్చినామో అవన్నీ కూడా చేస్తాం. మీకు మాత్రం దాదాపు ఏదైతే ఉందో 3 నెలల్లో నెక్స్ట్ 3 మార్చి వరకు ఇప్పుడు ఏదో ఒక నెలలో చూద్దామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆ రేణుమాకలపల్లి రోడ్డు వైపు కానీ అక్కడ కానీ మీ అందరికీ కూడా ప్రభుత్వం 1.5 సెంట్లు 2 సెంట్లు ఇస్తున్నట్టుంది. దాదాపు 3-4 సెంట్ల ప్రకారం మీ అందరికీ కూడా ఇస్తాను. మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను.